తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. ఇంకొక 6 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. మీ అమూల్యమైన ఓటు మంచి నాయకుడికేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మరీ ముఖ్యంగా ఒక సైకోకు ఒక్క అవకాశం అన్నటువంటి దుర్మార్గుడు దొంగకు అవకాశం ఇచ్చి ఈరోజు 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చేశాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఆయనకున్నటువంటి చిన్న చూపుకు ఒకే ఒక ఉదాహరణ చెప్తా, మీరు వినండి. జగన్మోహన్ రెడ్డికి 2 ఆడబిడ్డలు. వాళ్ళు బ్రతకడానికి ఎంత అత్యాశ అనేది చూడండి. ఇంత దుర్మార్గం. బెంగళూరులో ప్యాలెస్ 2700 గదులు, పులివెందుల్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్, పోతే తాడేపల్లిలో ఒక కొంప, పోతే విశాఖపట్నం కొండనంతా గుండు కొట్టి రేపు అధికారంలో మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ అక్కడ పోయి కాపురం పెడతాడుంటారు. ఎవడబ్బా సొత్తు? ఇదంతా ప్రజల సొత్తు కాదా? కానీ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు మాత్రం జగన్ రెడ్డి ఇంట్లో పెంపుడు కుక్క ఉంది కదా, కుక్కకిచ్చే విలువ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవ్వలేదని నేను అంటున్నాను. ఎందుకంటే జగన్ రెడ్డి ఇంట్లో ఉండే ఒక పని మనిషి నాకు చెప్పింది మాట ఏంద్రా అంటే, ఆయన ఇంట్లో కుక్కకు 10 సెంట్లు రూము, దానికి ఆలనా పాలనా చూసి దానికి పాలు నీళ్లు మాంసం వేసి దాన్ని చూసుకుంటున్నారంట. 10 సెంట్లు ఉన్నదంట గది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇల్లు కట్టుకోవటం, జగనన్న ఇల్లుకు మాత్రం 1 సెంటు. అంటే ఆ కుక్కకుండే ఇలువను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇలాంటి సైకోనా మనకు కావాల్సింది? దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోండి. ఏదైతే ఈ కూటమి అభ్యర్థులు ఉన్నారో, ఎక్కడ ఏ అభ్యర్థులు ఉన్నారో అక్కడల్లా మనం మద్దతు తెలిపి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్ప, ఈ సైకోను నామరూపాలు లేకుండా చేస్తే తప్ప రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ కూడా నమస్కారాలు. జై హింద్.